కానీ హాయ్ అన్న. హాయ్ దిలీప్. ఇప్పుడు థర్డ్ టాపిక్ ఏంటి? స్వామి వివేకానంద ఉన్నారు కదా. అవును. చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఆయన ఫొటోస్ కానీ ఇంకా స్టాచ్యూస్ కానీ ఉంటాయి. అసలు ఆయన గురించి ఏంటన్నా, అసలు యూత్ చాలామంది తెలియదు. అసలు వివేకానంద స్వామి అంటేనే యూత్. ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ యూత్ అనమాట. ఓకే. ఆయన బర్త్డేని నేషనల్ యూత్ డే కింద సెలబ్రేట్ చేస్తారు ఇండియాలో. ఓకే. 12th January వివేకానంద స్వామి పుట్టినరోజు. ఆ రోజు నేషనల్ యూత్ డే. సో ఆయనకి యూత్కి అసలు యూత్ ఆయన గురించి తెలుసుకోకపోతే చాలా తప్పు చేస్తున్నట్టే. ఎందుకంటే ఆయన గ్రేట్నెస్ అలాంటిది. ఆయన యాక్చువల్లీ ఈజ్ ఫ్రమ్ కోల్కతా. ఓకే. 1863లో పుట్టారు ఆయన. ఆయన పేరు వివేకానంద కాదు యాక్చువల్లీ. ఆయన గురువు గారు ఆయనకి ఇచ్చిన పేరు వివేకానంద. ఓకే. ఆయన పేరు? ఆయన గురువు గారి పేరు రామకృష్ణ పరమహంస. ఓకే. రామకృష్ణ మిషన్ ఉంటుంది కదా. అవునన్నా. అది ఆయన. ఓకే. ఆర్కే బీచ్ అని కూడా రామకృష్ణ మిషన్ నుంచి వచ్చిందే కదా. అవన్నీ యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం రామకృష్ణ మిషన్ ఇవన్నీ కొంచెం తగ్గినాయి. ఒక 30 years బ్యాక్ 40 years బ్యాక్ రామకృష్ణ మిషన్ అంటే అసలు మెడిటేషన్కి అది ఒకటే సోర్స్ మనకి. ఓకే. ఇప్పుడు స్లోగా చాలా మళ్ళీ కొత్త ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు ఈషా లేకపోతే ఓషో అంటే అవన్నీ అప్పుడు కూడా ఉన్నాయి. నెమ్మదిగా అలాగా ఇప్పుడు కొన్ని ఇంకా ఎక్కువ వస్తున్నాయి. అప్పుడు ఓన్లీ మెడిటేషన్ చేయాలి అంటే ఇంకా రామకృష్ణ మిషన్ అనేది ఒక బెంచ్ మార్క్. అక్కడికి వెళ్ళి చేసేవారు. రామకృష్ణ మిషన్ ఎవరంటే స్వామి రామకృష్ణ పరమహంస అండ్ ఆయన వైఫ్ శారదాదేవి. వీళ్ళిద్దరూ మెయిన్ గురువుస్ కింద ఉండేవారు అక్కడ. ఓకే. సో వాళ్ళ శిష్యుడు వివేకానంద. యాక్చువల్లీ వివేకానంద స్వామి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. నరేంద్ర దత్తా యాక్చువల్లీ. కోల్కతాలో. ఆయన స్టార్టింగ్లో బ్రహ్మో సమాజ్ ఐడియాలజీ ఫాలో అయ్యాడు. ఓకే. తర్వాత నెమ్మదిగా అనుకోకుండా వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత నెమ్మదిగా ఆయన అనుకోకుండా రామకృష్ణ పరమహంసని కలిసేవాడు. రామకృష్ణ పరమహంస ఏంటంటే కాళీమాత భక్తుడు అనమాట. వీళ్ళది అద్వైత వేదాంత. వీళ్ళు నమ్మేది ఎవరు? రామకృష్ణ పరమహంస నమ్మేది అద్వైత వేదాంత. సో ఆయనది ఫస్ట్లో నచ్చేది కాదు వివేకానంద స్వామికి. చాలా డిఫర్ అయ్యేవాడు. కానీ ఊరికి ఆయన కలడానికి ఇష్టపడి వెళ్ళేవాడు అనమాట. ఐడియాలజీ డిఫర్ ఉండేది కానీ వెళ్ళి కలిసి ఆర్గ్యూ చేసి ఏదో వచ్చేవాడు ఆయన. కానీ స్లోగా ఆయన గ్రేట్నెస్ అర్థం చేసుకొని ఆయన చెప్పేది అర్థం చేసుకుని స్లోగా హీ హాజ్ బికమ్ పార్ట్ ఆఫ్ దట్. ఓకే. సో ఆయన గ్రేట్నెస్ ఏంటంటే వివేకానంద స్వామి వెరీ హై ఇంటలెక్చువల్ అనమాట. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆయన్ని ఒకసారి 1893లో చికాగోలో ఒక మీటింగ్ అయింది, పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ అని. సో ప్రపంచంలో ఉన్న అన్ని రిలీజియన్స్ తాలూకు రిప్రజెంటేటివ్స్ అక్కడికి వెళ్ళారు స్పీచ్ ఇవ్వాలి. అంటే ఆ కంట్రీ నుంచి